హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత మనోహర్. ఈరోజు అయితే నేను తామర గింజలతోటి అదే మన మకానాతోనైతే హోటల్ స్టైల్లో గ్రేవీ కర్రీ అయితే చేయబోతున్నాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు సూపర్గా వచ్చింది. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మనకి అవి ఓపెన్ చేసి చూడంగానే ఇలా కనిపించాయి అనమాట. నేను చూడంగా నాకు మిల్ మేకర్ లాగా అనిపించాయి. సో ఇవైతే మనకి ఇలా మెత్తగా ఉంటాయి అనమాట. ఫస్ట్ దీని అయితే రోస్ట్ చేసుకోవాలి. తామర గింజలలో చాలా వరకు ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ హెల్త్కి సంబంధించి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. మనం వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా ట్రై చేస్తే చాలా చాలా మంచిది అనమాట హెల్త్కి. అండ్ పిల్లలకు కూడా ఇది చాలా మంచిది. ఖచ్చితంగా పెట్టండి, వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి. సో ఫస్ట్ దీనికి గ్రేవీని అయితే తయారు చేసుకుందాము. ఒక ప్యాన్లోనైతే నేను ఇలా వేరుశనగ గుండ్లు అయితే పల్లీలు అయితే ఇలా రోస్ట్ చేసుకుంటాము. సిమ్లో కాసేపు అయితే రోస్ట్ చేసుకున్నాక మనకి ఇలా అవుతాయి అన్నమాట. సో దీంట్లోకి నేనైతే జీడిపప్పునైతే యూజ్ చేస్తున్నాను. ఇదే అయితే ఫస్ట్ మీరు నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. అయితే నేనైతే డైరెక్ట్గా వేస్తున్నాను. మీకు ఒక వీలుంటే 1 అవర్ ముందే దాన్ని అయితే నానబెట్టేసుకొని ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దీంట్లోకి మనం టమాటా పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ వీలుంటే డైరెక్ట్ టమాటాలను ఇందులో వేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు. నేనైతే సపరేట్గా చేశాను. టమాటా అయితే ఆప్షనల్ అండి. నేను గ్రేవీ చిక్కగా ఉండడానికి ఇలా టమాటాలను పేస్ట్ అయితే చేస్తున్నాను. సో మీకు అవసరం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు దీన్ని అయితే. సో దీన్ని అన్నిటిని కూడా ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో మనకి ఇలా అయితే మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే మనకి మిక్సీ అయితే పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ మకానాన్ని అయితే మనము కొంచెం ఆయిల్ పోసి దీన్ని అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఎంత ఫ్రై చేసుకోవాలంటే మనం పట్టుకొని చూస్తే ముక్క అయితే విరిగిపోవాలన్నమాట. ఆ మకానా గింజ ఏదైతే ఉందో అది ఇలా విరిగిపోయేరాక మనం స్లిమ్లో పెట్టి అయితే మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. మనకి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది అండ్ మంచి అరోమా కూడా వస్తుంది అన్నమాట. ఇలా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. సో మనం ఇలా అయితే క్రష్ చేసాక క్రష్ అయిపోయిందంటే ఇదైతే రెడీ అయిపోయినట్టే. సో దీన్ని అయితే మనం వేరే ప్యాన్లోకి తీసుకోవాలి. ఇందులోనే ఇంకొంచెం ఆయిల్ అయితే పోసుకొని మనము కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే గ్రేవీ కర్రీ కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అయితే కమ్మగా ఉంటుందన్నమాట. దీంట్లోకి మనం ఫస్ట్ అయితే ఇలా మసాలాలు అన్నీ కూడా యాడ్ చేశాను నేను. మీకు ఇష్టమైన మసాలాలు అన్నీ అవైలబుల్ ఉన్నాయని వేసుకోండి. అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు చూడండి, ఇంత సన్నగా తరుపుకోవాలన్నమాట. ఎంత సన్నగా తరుపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. సో ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా రోస్ట్ అయ్యాక మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలది, అది వేసి దాంతో పాటు మనము టమాటా పేస్ట్ కూడా చేసుకున్నాము. దాన్ని కూడా అందులోకి మిక్స్ చేసి కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మనమైతే ఇవంతా కూడా మంచిగా కుక్ అయ్యేలాగా మూత పెట్టుకొని అయితే కవర్ చేసుకోవాలి. కొంచెం కుక్ అయ్యాక దీంట్లోకి అయితే మనము కొంచెం 1/2 స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ అంత కారం అండ్ 1 స్పూన్ అంత ఉప్పు అయితే వేసుకొని ఇలా మనము ఆయిల్ పైకి తీరాక ఇలా అయితే మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ మర్చిపోయిన ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి, నేను స్కిప్ చేశాను దాన్ని. సో అది కూడా వేసుకున్నాక కొంచెం వాటర్ మన గ్రేవీకి ఎంత సరిపోతుందో అంత వాటర్ని అయితే నేను ఇలా పెట్టుకొని దీన్ని అయితే మనం సిమ్లో అయితే కుక్ చేసుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం.
మంచిగా కుక్ అయ్యాక ఇలా బాయిల్ అయ్యాక మనకైతే ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆ టైంలోనైతే మనం రోస్ట్ చేసుకున్న ఈ మకానాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. దీనికి కూడా మనకి ఆ మసాలాలో ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా కలుపుకొని ఒకసారి ఒక 5 minutes మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. ఒక 5 minutes తర్వాత దీంట్లోకి జీలకర్ర పౌడర్ అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకొని మరొక 5 minutes అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత అయితే మనకి కంప్లీట్గా మకానా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేయడం అయితే అసలు మర్చిపోకండి. చాలా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేయండి. హోటల్ స్టైల్లో అయితే వస్తుందన్నమాట. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.